హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణానిద్దాన. వెల్కమ్ బ్యాక్ టు లిమాన్స్ ట్యాక్స్ గైడ్. ఈ వీడియోలో మనం జిఎస్టీఆర్ 9 అండ్ 9సి అనేది ఎవరికి అప్లికబుల్, ఎప్పుడు ఫైల్ చేయాలి అండ్ అలానే మన ఈచ్ అండ్ ఎవరీ టేబుల్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జిఎస్టీఆర్ 9 అండ్ 9సి అనేది ఎవరికి అప్లికబుల్? సో జిఎస్టీఆర్ 9 అండ్ 9సి అనేది ఓవరాల్గా మనం పాన్ ఇండియా బేసిస్లో టర్న్ ఓవర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టించి 9 అండ్ 9సి అనేది అప్లికబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఉండేటువంటి ప్రతి ఒక్క జిఎస్టిఎన్ నెంబర్స్ తాలూకా టర్న్ ఓవర్ అనేది 2 crores అబవ్ ఉంటే మనం జిఎస్టీఆర్ 9 అనేది కంపల్సరీ ఫైల్ చేయాలి. ఇన్ కేస్ ఓవరాల్ టర్న్ ఓవర్ అనేది 5 crore అబవ్ ఉంటే జిఎస్టీఆర్ 9సి అలాంగ్ విత్ జిఎస్టీఆర్ 9 అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో పాన్ ఇండియా లెవెల్లో మన టర్న్ ఓవర్ 2 crore వరకు ఉన్నట్లయితే మనకి జిఎస్టీఆర్ 9 అండ్ 9సి ఫైల్ చేయాల్సిన నెసిటీ లేదు. అలా కాకుండా మనకి 2 crore అబవ్ ఉండి 5 crore వరకు ఉన్నట్లయితే ప్రతి ఒక్క జిఎస్టిఎన్కి మనం జిఎస్టీఆర్ 9 అనేది ఫైల్ చేయాలి. ఇన్ కేస్ ఓవరాల్ టర్న్ ఓవర్ అనేది 5 crore అబవ్ ఉన్నట్లయితే మనం జిఎస్టీఆర్ 9 అండ్ అలానే జిఎస్టీఆర్ 9సి అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీఆర్ 9 అనేది మనం ఫస్ట్ ఫైల్ చేసి తర్వాత జిఎస్టీఆర్ 9సి మనం ఫైల్ చేయగలం. సో జిఎస్టీఆర్ 9సిలో ఉండే టేబుల్స్ని మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా మీకు జిఎస్టీఆర్ 9లో 13 టేబుల్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీఆర్ 9లో వచ్చే ఫస్ట్ టేబుల్ అవుట్వర్డ్ సప్లైస్ రిలేటెడ్గా ఉండేటువంటి టేబుల్. సో ఇందులో అసలు టేబుల్ నెంబర్ 4 అంటాం దీన్ని. ఈ టేబుల్ నెంబర్ 4లో మనం ఏదైతే ట్యాక్సబుల్ సప్లైస్ ఉంటాయో, వేటిపై అయితే మనం ట్యాక్స్ పేమెంట్ చేస్తామో అది ఆ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది టేబుల్ నెంబర్ 4లో మనం రిఫ్లెక్ట్ చేస్తాం. సో టేబుల్ నెంబర్ 4 మనం స్టార్ట్ చేయక ముందు మన బుక్స్ ప్రకారం ఉండే టర్న్ ఓవర్ 1 అండ్ జిఎస్టీఆర్ 3బి ఈ 3 టర్న్ ఓవర్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మనం ఫస్ట్ రికన్సైల్ చేయాలి. వన్స్ ఆ రికన్సిలేషన్ అనేది కంప్లీట్ అయ్యాక మనం టేబుల్ నెంబర్ 4ని ఫిల్ చేస్తాం. సో టేబుల్ నెంబర్ 4లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే B2C ట్రాన్సాక్షన్స్ అంటే మన జిఎస్టీఆర్ 1లో ఏదైతే టేబుల్ నెంబర్ 7 అండ్ టేబుల్ నెంబర్ 5 ఉన్నాయో డేటా, ఆ టేబుల్స్ నుంచి మనం జిఎస్టీఆర్ 9లో మనం డేటాని ఫిల్ చేస్తాం. అలానే టేబుల్ నెంబర్ 4లో ఉండేటువంటి డేటా మనకి ఆఫ్ జిఎస్టీఆర్ 1 ఇక్కడ మనకి టేబుల్ నెంబర్ 4 ఆఫ్ జిఎస్టీఆర్ 9లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అలానే మనకి ఎక్స్పోర్ట్స్ విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఎస్ఈజెడ్ సప్లైస్ విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ అలానే డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ అలానే మనకి అడ్వాన్సెస్ ఆన్ విచ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ పెయిడ్ అంటే సర్వీసెస్ మీద మనం ఏదైతే అడ్వాన్స్ పేమెంట్ చేసామో అంటే టేబుల్ నెంబర్ 11 ఆఫ్ జిఎస్టీఆర్ 1లో మనం అడ్వాన్సెస్ మీద ఏదైతే జిఎస్టీ పేమెంట్ చేసామో అవన్నీ ఈ రోలో మనకి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మనం జిఎస్టీఆర్ 3బి ఫైల్ చేసేటప్పుడు ఇన్వార్డ్ సప్లైస్ లైబుల్ టు ఆర్సిఎం అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ యొక్క ట్యాక్సబుల్ వాల్యూ ఐజిఎస్టి, సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి ఈ వాల్యూ అనేది మనం జిఎస్టీఆర్ 3బి నుంచి డిరైవ్ అవుతాం. సో పైన మనం డిస్కస్ చేసినటువంటి ఏ టు ఎఫ్ అనే రోస్ అనేవి జిఎస్టీఆర్ 1 నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. బట్ ఏవైతే మన ఇన్వార్డ్ సప్లైస్ ఉన్నాయో లైబుల్ టు రివర్స్ ఛార్జ్ ఇది మనకి జిఎస్టీఆర్ 3బి నుంచి డిరైవ్ అవుతాం. అలానే మనకి ఈ కామర్స్ ఆపరేటర్స్ అంటే ఈసీఓస్ ద్వారా ఏవైతే సేల్ చేసామో మనం టేబుల్ నెంబర్ 14 ఆఫ్ జిఎస్టీఆర్ 1 ఏదైతే ఉందో అందులో నుంచి మనం డేటా అనేది మనం G1 అనే రోలో ఫిల్ చేస్తాం. అండ్ దాంతో పాటుగా మనం క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్ అండ్ అమెండ్మెంట్స్. సో క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్ ఏదైతే టేబుల్ నెంబర్ 9 ఆఫ్ జిఎస్టీఆర్ 1 ఉందో అక్కడి నుంచి మనం క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్ డేటా అనేది ఈ రోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం క్రెడిట్ నోట్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఒక క్రెడిట్ నోట్ సంబంధించి మనం కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ 30th November ఆర్ యాన్యువల్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్లో మాత్రమే మనం క్రెడిట్ నోట్స్ అనేవి ఇష్యూ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి మనం ఏదైనా క్రెడిట్ నోట్ అనేది ఎయిదర్ 30th November 2025 ఆర్
2024-25కి సంబంధించినటువంటి యాన్యువల్ రిటర్న్ అంటే GSTR 9 ఎప్పుడైతే ఫైల్ చేశామో ఈ డేట్స్ కంటే ముందు మనం క్రెడిట్ నోట్స్ అనేది కంపల్సరీ ఇష్యూ చేయాలి. అండ్ అలానే మనకి అమెండ్మెంట్స్కి సంబంధించిన డేటా కూడా మనం ఇందులో రిఫ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఓన్లీ అమెండ్మెంట్స్ ద్వారా ఇంక్రీజ్ అయిన వాల్యూ కానీ అమెండ్మెంట్స్ ద్వారా డిక్రీజ్ అయిన వాల్యూ కానీ మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అగైన్ ఈ డేటా కూడా మనకి GSTR 1లో ఉండేటువంటి అమెండ్మెంట్ డేటా నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. బట్ అక్కడ మన అమెండ్మెంట్స్ అనేది GSTR 1లో ఓవరాల్ వాల్యూ ఎంత వాల్యూకి మనం అమెండ్మెంట్ చేస్తున్నాం అనేది డిస్క్లోజ్ చేస్తాం. బట్ GSTR 9లో మనం ఈ రోజులో మనం ఎంత వాల్యూ ఇంక్రీజ్ అయింది ఆర్ ఎంత వాల్యూ డిక్రీజ్ అయింది అనేది ఇక్కడ మనం డిస్క్లోజ్ చేస్తాం. సో ఓవరాల్గా టేబుల్ నెంబర్ 4లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ట్రాన్సాక్షన్స్ మీద మీరు ట్యాక్స్ అనేది పేమెంట్ చేస్తారో ఎయిదర్ అవుట్వార్డ్ అయ్యి ఉండొచ్చు ఆర్ఎల్స్ ఇన్వార్డ్ మీద RCMలో మీరు ట్యాక్స్ పేమెంట్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కటి మనకి టేబుల్ నెంబర్ 4లో రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ అలానే మనకి టేబుల్ నెంబర్ 5 అనేది ఓన్లీ రిలేటెడ్ టు జీరో రేటెడ్, నిల్ రేటెడ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్. అంటే టేబుల్ నెంబర్ 4లో మనం ఓవరాల్గా ట్యాక్స్ పేమెంట్ చేసిన అవుట్వర్డ్ సప్లైస్, ట్యాక్స్ పేమెంట్ చేసినటువంటి RCM ట్రాన్సాక్షన్స్ మనం టేబుల్ నెంబర్ 4లో డిస్క్లోజ్ చేస్తాం. బట్ టేబుల్ నెంబర్ 5లో మన అవుట్వర్డ్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్వర్డ్ సప్లైస్ మీద వేటిపై మనం GST అనేది పేమెంట్ చేయలేదో వాటిపై మాత్రమే మనం టేబుల్ నెంబర్ 5లో మనం డిస్క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీరో రేటెడ్ సప్లైస్ అంటే టేబుల్ నెంబర్ 6 ఆఫ్ GSTR 1. సో అందులో మనం జీరో రేటెడ్ సప్లైస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఏవైతే మనం డిస్క్లోజ్ చేసామో ఆ డేటా అనేది మనం టేబుల్ నెంబర్ 5లో ఏ రోలో మనం డిస్క్లోజ్ చేస్తాం. అండ్ అలానే మనకి ఎగ్జెంప్టెడ్ సప్లైస్ అండ్ నిల్ రేటెడ్ నాన్ GST సప్లైస్ అంటే టేబుల్ నెంబర్ 8 ఆఫ్ GSTR 1లో ఉండేటువంటి డేటాని మనం టేబుల్ నెంబర్ 5 ఆఫ్ GSTR 9లో ఫిల్ చేస్తాం. అండ్ అలానే ఈ నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్, నాన్ GST అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ SEZ సప్లైస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ కానీ ఆర్ఎల్స్ వాటికి సంబంధించినటువంటి క్రెడిట్ నోట్స్ కానీ డెబిట్ నోట్స్ కానీ అగైన్ టేబుల్ నెంబర్ 5లో మాత్రమే డిస్క్లోజ్ చేస్తాం. సో టేబుల్ నెంబర్ 4లో డిస్క్లోజ్ చేసేటువంటి అమెండ్మెంట్స్, డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్ అనేవి ఓన్లీ టాక్సబుల్ సప్లైకి సంబంధించినవి. బట్ టేబుల్ నెంబర్ 5లో ఉన్నటువంటి క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్ అండ్ అమెండ్మెంట్స్ అనేవి ఓన్లీ రిలేటెడ్ టు నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్, నాన్ GST అండ్ జీరో రేటెడ్ సప్లైస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో టేబుల్ నెంబర్ 4లో ట్యాక్స్ ఎఫెక్ట్ ఉంటే రిఫ్లెక్ట్ అవుతాయి అవుట్వర్డ్ సప్లైస్. టేబుల్ నెంబర్ 5లో మనకి ట్యాక్స్ పేమెంట్ అసలు అవుట్వర్డ్ సప్లైలో లేనట్లయితే టేబుల్ నెంబర్ 5లో మనం డిస్క్లోజ్ చేయాలి. అండ్ అలానే మన సప్లైస్ ఏవైతే RCMలో ఉన్నాయో అంటే మనం అవుట్వర్డ్ చేసే సప్లైస్ ఏవైతే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్సబుల్ అవుతాయో అంటే సర్వీస్ రిసిపియంట్ ఆర్ బయ్యర్ అనే పర్సన్ మనం చేసిన సప్లైస్కి ట్యాక్స్ లైబుల్ అయినట్లయితే మన అగైన్ టేబుల్ నెంబర్ 5 ఆఫ్ GSTR 9 రో నెంబర్ Cలో మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మన ఇన్వర్డ్ సప్లైస్ RCMలో ట్యాక్సబుల్ అయినట్లయితే టేబుల్ నెంబర్ 4లో రిఫ్లెక్ట్ చేస్తాం. మన అవుట్వర్డ్ సప్లైస్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్సబుల్ అయినట్లయితే మనం టేబుల్ నెంబర్ 5లో డిస్క్లోజ్ చేస్తాం. అండ్ టేబుల్ నెంబర్ 6లో మనం ముఖ్యంగా ITCకి సంబంధించినటువంటి సెగ్రిగేషన్ని టేబుల్ నెంబర్ 6లో మనం డిస్క్లోజ్ చేస్తాం. సో ఓవరాల్గా మనకి టేబుల్ నెంబర్ 6లో GSTR 3B నుంచి వాల్యూస్ అనేవి డిరైవ్ అవుతాయి. సో GSTR 3Bలో మన ITC ఏదైతే క్లెయిమ్ చేసామో ఆ ITC వాల్యూస్ అనేవి మీకు ఆటోమేటిక్గా ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ దాని తర్వాత మనం 24-25 ఫైనాన్షియల్ ఇయర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే 2023-24కి సంబంధించినటువంటి ITC ఏదైనా మనం 2024-25లో క్లెయిమ్ చేసినట్లయితే మనం టేబుల్ నెంబర్ 6A1లో మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా ప్రీవియస్ ఇయర్ ITC కరెంట్ ఇయర్ రిటర్న్స్లో మనం క్లెయిమ్ చేసినట్లయితే ఇక్కడ టేబుల్ నెంబర్ 6 ఆఫ్ రో నెంబర్ A1లో మనం డిస్క్లోజ్ చేస్తాం. వన్స్ రిమైనింగ్ ITC రిలేటెడ్ టు కరెంట్ ఇయర్ ఏదైతే ఉందో
ఈ ఐటీసీని మనం ఓవరాల్గా సెగ్రిగేషన్ అనేది చేస్తాం. సో వచ్చిన ఓవరాల్ ఐటీసీ ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గూడ్స్కి రిలేటెడ్గా ఎంత ఐటీసీ మనకు వచ్చిందనేది సెగ్రిగేట్ చేయాలి. ఇక్కడ టేబుల్ నెంబర్ 6లో మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే మీకు టేబుల్ నెంబర్ జే ఏదైతే ఉందో, సారీ రో నెంబర్ జే ఏదైతే ఉందో, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు డిఫరెన్స్ అనేది కంపల్సరీ 0 అవ్వాలి. ఎందుకంటే మీరు క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీ ఏదైతే 3బిలో ఉందో, ఈ ఐటీసీకి సంబంధించినటువంటి సెగ్రిగేషన్ మనం ఈ రోస్లో ఇస్తాం. ఇన్పుట్స్, క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్, ఆర్సీఎం ఫ్రమ్ ది రిజిస్టర్డ్ డీలర్స్, ఆర్సీఎం ఫ్రమ్ ది అన్రిజిస్టర్డ్ డీలర్స్. ఈ సెగ్రిగేషన్ అనేది చేశాక ఆటోమేటిక్గా టోటల్ ఓవరాల్ వాల్యూ అనేది కంపల్సరీ మీకు 6 ఆటోమేటిక్గా 0 అవ్వాలి. ఇన్ కేస్ 0 అవ్వనట్లయితే మీకు కంపల్సరీ ఫ్యూచర్లో 3బిలో క్లెయిమ్ చేసిన ఐటీసీ అండ్ 9లో మనం అవైల్ చేసిన ఐటీసీకి ఉండే డిఫరెన్స్కి నోటీస్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఆల్వేస్ టేబుల్ నెంబర్ 6లో మీకు కంపల్సరీ 0లో డిఫరెన్స్ అనేది 0 అయితే మీకు ఫ్యూచర్లో నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో కంపల్సరీ 6J రో అనేది మీకు 0 అయ్యేటట్లు ఫిల్లింగ్ అనేది టేబుల్ నెంబర్ 6 అనేది చేయాలి. అండ్ అలానే వన్స్ మనం టేబుల్ నెంబర్ 6 అనేది ఫిల్ చేశాక టేబుల్ నెంబర్ 7లో రివర్సల్ ఆఫ్ ఐటీసీ, అంటే మనం ఏదైతే జిఎస్టిఆర్ 3బిలో ఐటీసీ రివర్సల్ చేసామో ఆ రివర్సల్కి సంబంధించినటువంటి వాల్యూస్ అనేవి టేబుల్ నెంబర్ 6లో మనం డిస్క్లోజ్ చేయాలి. సారీ, టేబుల్ నెంబర్ 7లో మనం డిస్క్లోజ్ చేయాలి. ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ వైజ్ మనం ఐటీసీ రివర్సల్ని మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ సంబంధించినటువంటి ఏదైనా ఐటీసీ రివర్సల్ చేసినట్లయితే ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్కి సంబంధించి రూల్ నెంబర్ 42లో మనం డిస్క్లోజ్ చేస్తాం. ఇన్ కేస్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్కి సంబంధించినటువంటి క్యాపిటల్ గూడ్స్ మీద మనం ఐటీసీ రివర్సల్ చేస్తున్నట్లయితే రూల్ నెంబర్ 43లో మనం డిస్క్లోజ్ చేయాలి. అలానే ఏదైతే బ్లాక్డ్ క్రెడిట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్స్ కానీ ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద వచ్చినటువంటి ఐటీసీ, వీటికి సంబంధించినటువంటి ఐటీసీ అనేది మనం 17(5)లో డిస్క్లోజ్ చేయాలి. అండ్ అలానే రూల్ నెంబర్ 37 ప్రకారం 180 డేస్లో ఏదైతే మనం పేమెంట్ చేయలేదో వాటికి సంబంధించినటువంటి ఐటీసీ మనం రివర్సల్ చేసినట్లయితే రూల్ నెంబర్ 37 ప్రకారం మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా జిఎస్టిఆర్ 3బిలో మనం ఏదైతే రివర్స్ అమౌంట్ చేసామో ఆ వాల్యూ అనేది మనం మాన్యువల్గా ఇక్కడ కంపల్సరీ ఫీడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇక్కడ వాల్యూస్ అనేవి ఎంటర్ చేశాక రిమైనింగ్ నెట్ ఐటీసీ అవైలబుల్ ఏదైతే ఉందో అది మనం ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఆఫ్టర్ రివర్సల్ క్లెయిమ్ చేసిన ఐటీసీకి ఈక్వల్ అవ్వాలి. సో టేబుల్ నెంబర్ 6లో మనం ఆల్వేస్ ఓవరాల్గా క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీని మనం సెగ్రిగేట్ చేస్తూ డిఫరెన్స్ అనేది 0 వచ్చేటట్లు డిస్క్లోజ్ చేస్తాం. అండ్ టేబుల్ నెంబర్ 7లో క్లెయిమ్ చేసిన వాల్యూ నుంచి ఏదైతే రివర్సల్ చేసామో ఆ రివర్సల్ చేసిన ఐటీసీని మనం టేబుల్ నెంబర్ 7లో డిస్క్లోజ్ చేస్తాం. అండ్ అలానే వన్స్ టేబుల్ నెంబర్ 7 అనేది ఫిల్ అయ్యాక నెక్స్ట్ టేబుల్ నెంబర్ 8లో మీరు ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి డిరైవ్ అవుతాయి. సో టేబుల్ నెంబర్ 6 అనేది ఎప్పుడైతే ఫిల్ చేస్తామో అక్కడ 6B వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా టేబుల్ నెంబర్ 8కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో టేబుల్ నెంబర్ 8A అనేది ఆటోమేటిక్గా మనకి ఆ ఇయర్లో ఉండేటువంటి 2B వాల్యూస్ నుంచి డిరైవ్ అవుతుంది. సో ఈ 2B వాల్యూస్ అనేవి ఎడిటబుల్ ఫీల్డ్స్ కావు. అలానే ఇక్కడ 6B వాల్యూస్ అనేవి ఏవైతే ట్రాన్స్ఫర్ అయ్యాయో 8Bకి అవి కూడా మనకి ఎడిటబుల్ ఫీల్డ్స్ అనేవి కావు. సో ఇక్కడ టేబుల్ నెంబర్ 8A అండ్ టేబుల్ నెంబర్ 8B అనేది ఆటోమేటిక్గా ఆ ఇయర్కి సంబంధించినటువంటి 2B అండ్ ఆ ఇయర్కి సంబంధించినటువంటి 6B టేబుల్. 6B టేబుల్ ఈజ్ నథింగ్ బట్ మన జిఎస్టిఆర్ 3B ఆఫ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ సెగ్రిగేషన్. ఆ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. సో ఈ వాల్యూస్ మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో ఇక్కడ టేబుల్ నెంబర్ 8Dలో, ఈ 8Dలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ నెంబర్ 8A కంటే 8B వాల్యూ అనేది ఎక్సెస్ క్లెయిమ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా నోటీసెస్ అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి అవైలబుల్లో ఉన్న ఐటీసీ అనేది టేబుల్ నెంబర్ 8A డిస్క్లోజ్ చేస్తుంది. 8B అనేది మనం క్లెయిమ్ చేసిన ఐటీసీని డిస్క్లోజ్ చేస్తుంది. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది
ఇన్ కేస్ ఎక్సెస్ క్లెయిమ్లో ఉన్నట్టయితే మనం ఆటోమేటిక్గా ఆ ఐటీసీ వాల్యూని DRC-03 ద్వారా రివర్సల్ చేయాలి. ఆర్ఎల్స్ ఇన్ కేస్ రివర్స్ చేయనట్లయితే ఫ్యూచర్లో ఎక్సెస్ క్లెయిమ్కి మనకి నోటీసెస్ రావడానికి స్కోప్ అనేది ఉంది. అండ్ అలానే లైక్ 2024-25కి సంబంధించినటువంటి ఐటీసీ ఏదైనా మనం నెక్స్ట్ ఇయర్లో మనం క్లెయిమ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఐటీసీ 2025-26 రిటర్న్స్లో క్లెయిమ్ చేసినట్లయితే మనం టేబుల్ నెంబర్ 8Cలో దాన్ని రిఫ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం టేబుల్ నెంబర్ 6లో మనం 23-24కి సంబంధించినటువంటి ఐటీసీ 2024-25లో ఏదైతే క్లెయిమ్ చేశామో టేబుల్ నెంబర్ 6లో డిస్క్లోజ్ చేసాం. 2024-25 ఐటీసీ అనేది 25-26లో మనం క్లెయిమ్ చేస్తున్నట్లయితే మనం టేబుల్ నెంబర్ 8Cలో మనం డిస్క్లోజ్ చేస్తాం. అండ్ అలానే మనకి ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి ఐటీసీ ఏదైతే మనం పేమెంట్ చేశామో ఆ ఐటీసీ అనేది కూడా మనం ఇందులో టేబుల్ నెంబర్ 8Gలో మనం డిస్క్లోజ్ చేస్తాం. ఇక్కడ వాల్యూస్ అనేవి 6E నుంచి 8Hకి మీకు ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి డిరైవ్ అవుతాయి. సో మనం ఏదైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు మనం పేమెంట్ చేసినటువంటి ఐజిఎస్టీ అనేది టేబుల్ నెంబర్ 6లో కూడా మనం డిస్క్లోజ్ చేస్తాం. అండ్ అలానే మనం టేబుల్ నెంబర్ 8లో కూడా మనం డిస్క్లోజ్ చేస్తాం. సో ఓవరాల్గా టేబుల్ నెంబర్ 6, 7 అండ్ 8 ఈ త్రీ టేబుల్స్ అనేవి మీకు ఐటీసీకి సంబంధించినటువంటి టేబుల్స్. వన్స్ ఈ 5 టేబుల్స్ అనేవి మనం ఫిల్లింగ్ కంప్లీట్ చేసినట్లయితే ఓవరాల్గా మీకు 95% ఆఫ్ ది GSTR9 అనేది కంప్లీట్ అయినట్లే. సో వన్స్ ఈ 5 టేబుల్స్ ఫిల్ అయ్యాక ఏదైనా మనం డిఫరెన్స్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ అంటే మనం ట్యాక్స్ పేయబుల్ చేయాల్సిన దానికంటే ట్యాక్స్ పేమెంట్ తక్కువ చేసినట్లయితే టేబుల్ నెంబర్ 9లో మనం ఇక్కడ ట్యాక్స్ పేయబుల్ వాల్యూస్ అనేవి ఎడిట్ చేస్తూ ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం DRC-03 ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. సో టేబుల్ నెంబర్ 9 అనేది ఓవరాల్గా ఆ ఇయర్కి సంబంధించినటువంటి ట్యాక్స్ పేయబుల్ అండ్ ట్యాక్స్ పెయిడ్కి ఉన్నటువంటి కంపారిజన్ స్టేట్మెంట్. సో ఇక్కడ మీకు డీవియేషన్ అనేది ఏం లేనట్లయితే మీకు ఆటోమేటిక్గా టేబుల్ నెంబర్ 9ని మీరు ఎడిట్ చేయాల్సిన నెసెసిటీ అనేది ఉండదు. బట్ అలా కాకుండా మీరు 1 and 3Bలో ట్యాక్స్ పేమెంట్ చేసిన దానికంటే ఒరిజినల్గా మీరు ట్యాక్స్ పేమెంట్ ఎక్కువ చేయాల్సి వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీరు టేబుల్ నెంబర్ 9లో ట్యాక్స్ పేయబుల్ కాలమ్స్ని ఎడిట్ చేస్తూ ఇక్కడ వచ్చేటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ని మనం DRC-03 ద్వారా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో టేబుల్ నెంబర్ 9 అనేది కంప్లీట్ అయ్యాక టేబుల్ నెంబర్ 10, 11, 12 అండ్ 13 అనేవి మన ఎగ్జాంపుల్ ప్రకారం 2024-25కి సంబంధించినటువంటి ఏదైనా ట్రాన్సాక్షన్స్ మనం నెక్స్ట్ ఇయర్ 30th November 2025 లోపు మనం డిస్క్లోజ్ చేసినట్లయితే టేబుల్ నెంబర్ 10, 11, 12 అండ్ 13 అనేవి అప్లికబిలిటీలోకి వస్తాయి. సో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ సేల్స్ అనేవి మనం 24-25వి 25-26 అంటే 30th November 2025 లోపు డిస్క్లోజ్ చేసి ఎక్స్ట్రా ట్యాక్స్ పేమెంట్ అనేది చేసినట్లయితే మనం టేబుల్ నెంబర్ 10లో డిస్క్లోజ్ చేస్తాం. అలా కాకుండా 24-25కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి 30th November 2025 లోపు డిస్క్లోజ్ చేసి ట్యాక్స్ రిడ్యూస్ చేసుకున్నట్లయితే మనం టేబుల్ నెంబర్ 11లో డిస్క్లోజ్ చేస్తాం. సో 10 and 11 అనేవి మనం టర్న్ ఓవర్ ఆర్ ట్యాక్స్ పేయబుల్కి సంబంధించి ట్యాక్స్ ఆర్ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ చేసిన ట్యాక్స్ ఆర్ టర్న్ ఓవర్ డిక్రీజ్ చేసిన 10 and 11 అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. అండ్ 12 and 13 అనేవి మీకు ఐటీసీకి రిలేటెడ్గా ఏదైనా మనం 24-25వి అగైన్ మనం 30th November 2025 లోపు క్లెయిమ్ చేసినట్లయినా ఆర్ఎల్స్ ఐటీసీని మనం రెడ్యూస్ చేసినట్లయితే మనకి 12 and 13 అనేవి అప్లికబిలిటీలోకి వస్తాయి. సో 10 and 11 అనేవి మన ట్యాక్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తాయి. 12 and 13 అనేవి మనకి ఐటీసీ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసినట్లయితే మీకు 12 and 13 అనేది అప్లికబిలిటీలోకి వస్తాయి. సో ఓవరాల్గా 10, 11, 12, 13 అనేవి కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ ఇన్ ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బిఫోర్ 30th November.
అండ్ ఆఫ్టర్ దట్ ఈ 10 11లో ఏదైతే మీరు డిస్క్లోజ్ చేసిన వాల్యూస్ ద్వారా అడిషనల్గా మీరు ట్యాక్స్ ఏదైనా పేమెంట్ చేయాల్సి వస్తే మీకు టేబుల్ నెంబర్ 14లో ఆ వాల్యూస్ అనేవి డిస్క్లోజ్ చేస్తూ అగైన్ DRC 03 ద్వారా మనం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయొచ్చు. అండ్ టేబుల్ నెంబర్ 15 అనేది డిమాండ్స్ అండ్ రిఫండ్స్కి రిలేటెడ్గా మనకి ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆర్డర్స్ పెండింగ్ ఉన్నట్లయితే పేయబుల్లో ఆర్ఎల్స్ మనకి ఏదైనా రిఫండ్స్ అనేవి ఆ ఇయర్లో రిసీవ్ అయినట్లయితే ఈ వాల్యూస్ అనేవి మనం డిస్క్లోజ్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఈ వాల్యూస్ మనం ఆప్షనల్గా తీసుకునే ఛాన్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ టేబుల్ నెంబర్ 16 అనేది రిలేటెడ్ టు సప్లైస్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్. అంటే కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ సెక్షన్ 10 వాళ్ళ నుంచి మనం పర్చేస్ చేసినట్లయితే టేబుల్ నెంబర్ 16లో మనం డిస్క్లోజ్ చేయాలి. అగైన్ ఈ టేబుల్ నెంబర్ 16 కూడా మనం ఆప్షనల్గా లీవ్ చేయొచ్చు. అండ్ టేబుల్ నెంబర్ 17 అనేది యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ లాస్ట్ 2 years ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో 2024-25 కూడా మనకి టేబుల్ నెంబర్ 17 అనేది మ్యాండేటరీ. ఇక టేబుల్ నెంబర్ 17లో HSN డేటా ఆర్ సాక్ కోడ్స్, ఈ డేటా అనేది అవుట్వర్డ్ సప్లైస్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ హెచ్ఎస్ఎన్ వైజ్ మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రతి ఒక్క హెచ్ఎస్ఎన్ వాటి యొక్క క్వాంటిటీ అండ్ వాటి యొక్క క్వాంటిటీ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ లీటర్స్, కేజీస్ ఆర్ మీటర్స్ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ యూక్యూసి అంటారు వాటిని, ఆ వాల్యూస్ని డిస్క్లోజ్ చేస్తూ క్వాంటిటీ, ట్యాక్సబుల్ వాల్యూ అండ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ IGST, CGST అండ్ SGST ఈ వాల్యూస్ని మనం టేబుల్ నెంబర్ 17లో డిస్క్లోజ్ చేస్తాం. సో టేబుల్ నెంబర్ 17 అనేది ఓవరాల్గా అవుట్వర్డ్ సప్లైస్కి సంబంధించినటువంటి హెచ్ఎస్ఎన్ డేటా. అగైన్ ఈ అవుట్వర్డ్ సప్లైస్కి సంబంధించినటువంటి హెచ్ఎస్ఎన్ డేటా మీకు టేబుల్ నెంబర్ GSTR 9 ఫైల్ చేసే పాయింట్ ఆఫ్ టైంలోనే ఆన్లైన్ ఫిల్లింగ్ పాయింట్ ఆఫ్ టైంలో టేబుల్స్కి పైన ఉండేటువంటి ఇన్ఫర్మేషన్లో మీకు ఎక్సెల్ అనేది డౌన్లోడ్ చేయడానికి అవైలబుల్లో ఉంటుంది. ఈ ఎక్సెల్ని మనం డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ యూజ్ దిస్ డేటా. సో 17 కూడా మనకి మ్యాండేటరీ. అండ్ 18 అనేది హెచ్ఎస్ఎన్ రిలేటెడ్ టు ఇన్వర్డ్ సప్లైస్, అంటే మన పర్చేజెస్కి రిలేటెడ్గా ఉండేటువంటి హెచ్ఎస్ఎన్ డేటా. యాజ్ ఆఫ్ నౌ ఇన్వర్డ్ సప్లైస్కి సంబంధించినటువంటి హెచ్ఎస్ఎన్ డేటా అనేది మనం ఫిల్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో 18 తర్వాత మీకు టేబుల్ నెంబర్ 19 అనేది లేట్ ఫీజుకి రిలేటెడ్గా అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఈ డేటా అనేది టేబుల్ నెంబర్ 19 అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ క్యాల్కులేట్ చేస్తుంది. సో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి ఒరిజినల్గా మనం GSTR 9 అండ్ 9C అనేది 31st December 2025 లోపు ఫైల్ చేయాలి. ఇన్ కేస్ 31st December 2025 లోపు మీరు ఫైల్ చేయనట్లయితే మీకు ఆటోమేటిక్గా పర్ డే 200 రూపీస్ లేట్ ఫీజ్ అనేది లెవీ అవుతుంది. సో ఈ 200 రూపీస్ మనం ఎన్ని డేస్ డిలే అయితే అన్ని 200 రూపీస్ అనేవి మనకి లేట్ ఫీజ్గా లెవీ అవుతాయి. సో ఈ ఓవరాల్ వాల్యూస్ అనేవి మీకు టేబుల్ నెంబర్ 19లో డిస్క్లోజ్ అవుతాయి. సో ఓవరాల్గా మనం GSTR 9 అబ్జర్వ్ చేసినట్లయితే మనం మేజర్గా ఫిల్ చేసినటువంటి డేటాలో టేబుల్ నెంబర్ 4 రిలేటెడ్ టు టాక్సబుల్ అవుట్వర్డ్ సప్లైస్, టేబుల్ నెంబర్ 5 రిలేటెడ్ టు నాన్ టాక్సబుల్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఆర్ నిల్ రేటెడ్ ఆర్ జీరో రేటెడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, అంటే అవుట్వర్డ్ సప్లైస్ మీద ట్యాక్స్ లేనటువంటి ట్రాన్సాక్షన్స్ టేబుల్ నెంబర్ 5లో డిస్క్లోజ్ చేస్తాం. టేబుల్ నెంబర్ 7లో మనం ఓవరాల్గా ఐటీసీ ఉన్నటువంటి సెగ్రిగేషన్ని మనం డిస్క్లోజ్ చేస్తాం, ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించినటువంటి డేటా. అండ్ టేబుల్ నెంబర్ 7లో రివర్సల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం డిస్క్లోజ్ చేస్తాం. అండ్ టేబుల్ నెంబర్ 8లో ఓవరాల్గా మనం 6 and 7 ఫిల్ చేశాక ఆటోమేటిక్గా ఆ ఇయర్లో మనం ఎక్సెస్ క్లెయిమ్ చేసామా ఐటీసీ ఆర్ షార్టేజ్ క్లెయిమ్ చేసామా అనేది టేబుల్ నెంబర్ 8లో ఆటోమేటిక్గా వచ్చేటువంటి ఈక్వేషన్స్ ద్వారా మీకు డిస్ప్లే అవుతుంది.
అండ్ టేబుల్ నెంబర్ 9లో మనం ట్యాక్స్ పేయబుల్ అండ్ ట్యాక్స్ పెయిడ్కి ఉండేటువంటి డిఫరెన్సెస్ అనేవి మీకు డిస్క్లోజ్ అవుతాయి. సో ఓవరాల్గా మనకి ఈ 6 టేబుల్స్ అనేవి మనం మ్యాండేటరీగా ఫిల్ చేస్తాం. అండ్ అలానే వీటితో పాటు టేబుల్ నెంబర్ 10, 11, 12, 13 అనేవి కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ నెక్స్ట్ ఇయర్లో మనం డిస్క్లోజ్ చేస్తాం. అండ్ అలానే టేబుల్ నెంబర్ 17 అనేది అవుట్వర్డ్ సప్లైస్కి రిలేటెడ్గా ఉండేటువంటి హెచ్ఎస్ఎన్ డేటా. ఈ టేబుల్ని కూడా మనం కంపల్సరీగా డిస్క్లోజ్ చేస్తాం. వన్స్ ఈ టేబుల్స్ అనేవి మనం ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్గా 9 అనేది ఫైల్ చేయకుండా మనం 9C అనేది ఓవరాల్గా రెడీ చేసుకున్నాకే 9 కూడా ఫైల్ చేయాలి. ఎందుకంటే టేబుల్ నెంబర్ 9 జిఎస్టిఆర్ 9 అనేది వన్స్ మీరు ఫిల్ చేసి ఫైల్ చేసినట్లయితే 9Cలో ఉండేటువంటి వాల్యూస్ ప్రతి ఒక్కటి మనకి జిఎస్టిఆర్ 9 నుంచి డిరైవ్ అవుతాయి. సో జిఎస్టిఆర్ 9 అనేది మనం ఫైల్ చేసినట్లయితే మనం టేబుల్ నెంబర్ జిఎస్టిఆర్ 9C అనేది మనం ఓవరాల్గా ఎడిట్ చేసే స్కోప్ అనేది మనం ఉండదు. అందుకని జిఎస్టిఆర్ 9 అనేది రెడీ అయ్యాక 9 అనేది ఫైల్ చేయకుండా 9C అనేది ఫిల్ అయ్యాక మాత్రమే మనం 9 అండ్ 9C రెండు మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో టేబుల్ నెంబర్ జిఎస్టిఆర్ 9లో ఉండే వాల్యూస్ని మనం ప్రతి ఒక్క వాల్యూస్ని టేబుల్ జిఎస్టిఆర్ 9Cలో మనం రిఫ్లెక్ట్ చేసి అప్పుడు జిఎస్టిఆర్ 9 అండ్ 9C రెండు ఒకేసారి మనం ఫైల్ చేయాలి. సో ఓవరాల్గా ఇక్కడ మనకి జిఎస్టిఆర్ 9 అనేది డైరెక్ట్ జిఎస్టి పోర్టల్లో మనం ఫిల్ చేయొచ్చు. బట్ 9C అనేది ఆఫ్లైన్ యూటిలిటీ ద్వారా మాత్రమే మనం ఫైల్ చేయగలం. ఈ ఆఫ్లైన్ యూటిలిటీ అనేది మనకి ఓవరాల్గా జిఎస్టి పోర్టల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టి పోర్టల్లో డౌన్లోడ్స్ అనే సెక్షన్లో ఆఫ్లైన్ టూల్స్లో 9C ఈ ఆఫ్లైన్ టూల్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్ కేస్ డౌన్లోడ్ చేశాక మనం ఆ ఆఫ్లైన్ టూల్ని ఎక్స్ట్రాక్ట్ చేశాక ఆటోమేటిక్గా మీకు ఫైల్స్ అనేవి ఈ ఫైల్ అనేది వన్స్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ ఆఫ్లైన్ యూటిలిటీ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనకు ఉండేటువంటి టేబుల్స్ని మనం డిస్కస్ చేద్దాం 9Cలో. సో 9Cలో ఫస్ట్గా ఉండేటువంటి టేబుల్ అప్లికబుల్ అయ్యే టేబుల్ హోమ్ టేబుల్. ఈ హోమ్ టేబుల్లో ఓవరాల్గా జిఎస్టిఎన్ నెంబర్ అనేది ఫిల్ చేస్తాం. అండ్ అలానే ఏ ఇయర్కి జిఎస్టిఆర్ 9C అనేది ఫైల్ చేస్తున్నాం అనేది ఫిల్ చేస్తాం. అండ్ అలానే ఆ క్లయింట్ ఆర్ కంపెనీ డీటెయిల్స్ నేమ్ అనేది డిస్క్లోజ్ చేస్తాం. ఏ యాక్ట్ ద్వారా ఆడిట్ అవుతుంది, కంపెనీస్ యాక్ట్ ద్వారా ఆడిట్ చేసామా ప్రీవియస్గా, ఆర్ఎల్స్ మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా ట్యాక్స్ ఆడిట్ చేసామా అనేది ఈ కాలంలో మనం ఫిల్ చేస్తాం. వన్స్ ఈ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేశాక టేబుల్ నెంబర్ 5లో మనం 5Aలో ఫస్ట్ మనం ఇవ్వాల్సిన డేటా ఏంటంటే బుక్స్ ప్రకారం ఆ జిఎస్టిఎన్కి ఉండేటువంటి టర్న్ ఓవర్ అనేది మనం డిస్క్లోజ్ చేయాలి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 రిజిస్ట్రేషన్స్ ఉన్నట్లయితే 9 అండ్ 9C అనేది ప్రతి ఒక్క జిఎస్టిఎన్ వైజ్ మనం ఫైల్ చేస్తాం. సో ఏదైతే జిఎస్టిఎన్ మనం ఫైల్ చేస్తున్నామో 9C ఆ జిఎస్టిఎన్కి ఉండేటువంటి బుక్స్ ప్రకారం ఉండేటువంటి టర్న్ ఓవర్ అనేది టేబుల్ నెంబర్ 5Aలో మనం డిస్క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ మనం పాన్ లెవెల్లో టర్న్ ఓవర్ అనేది డిస్క్లోజ్ చేయం. ఓన్లీ ఆ జిఎస్టిఎన్ నెంబర్కి ఉండేటువంటి బుక్స్ ప్రకారం టర్న్ ఓవర్ అనేది మీరు 5Aలో మనం ఫిల్ చేస్తాం. వన్స్ ఈ వాల్యూస్ అనేవి ఫిల్ చేశాక అన్బిల్డ్ రెవెన్యూ 6B, ఈ అన్బిల్డ్ రెవెన్యూ ఆఫ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 24-25 తీసుకుంటే 24-25 ఓపెనింగ్ ఏదైతే అన్బిల్డ్ రెవెన్యూ ఉందో మన బుక్స్లో ఆ వాల్యూని మనం 5B ఆఫ్ జిఎస్టిఆర్ 9Cలో మనం డిస్క్లోజ్ చేయాలి. అండ్ అలానే మనకి ఏదైతే డీమ్డ్ సప్లై అంటే మన జిఎస్టిఎన్ నెంబర్స్కి మనం సప్లై ఏదైతే చేసి ఉంటామో అంటే సేమ్ జిఎస్టిఎన్ నెంబర్ ఆఫ్ ది డిఫరెంట్ జిఎస్టిఎన్ నెంబర్ ఆఫ్ ది సేమ్ పాన్ నెంబర్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం సప్లై చేసినట్లయితే ఆ వాల్యూస్ అనేవి మనం డీమ్డ్ సప్లై అండర్ షెడ్యూల్ 1 ప్రకారం ఇందులో డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మనం
అన్బిల్డ్ రెవెన్యూ అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది క్లోజింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని అగైన్ మనం టేబుల్ నెంబర్ 5I ఆఫ్ GSTR 9Cలో మనం ఫిల్ చేస్తాం. సో ఓవరాల్గా దీని అర్థం ఏంటంటే మన బుక్స్ ప్రకారం ఉండేటువంటి టర్న్ ఓవర్కి జిఎస్టి ప్రకారం ట్యాక్సబుల్ అయ్యే టర్న్ ఓవర్స్ని యాడ్ చేస్తూ జిఎస్టి ప్రకారం ట్యాక్సబుల్ కాని టర్న్ ఓవర్స్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తూ ఓవరాల్గా ఇక్కడ GSTR 9లో మనం ఏదైతే వాల్యూస్ ఫ్రీ చేసామో ఆ వాల్యూస్ అనేవి మనం 5Qలో మనం ఫిల్ చేస్తాం. సో 9లో ఏదైతే మనం వాల్యూస్ ఫ్రీ చేసామో ఆ వాల్యూస్ అనేవి అగైన్ మనం ప్రతి టేబుల్ ఆఫ్ ఎవ్రీ టేబుల్ ఆఫ్ GSTR 9Cలో మనం ఫిల్ చేస్తాం. సో ఓవరాల్గా టేబుల్ నెంబర్ 5లో మనం బుక్స్ ప్రకారం ఉండేటువంటి టర్న్ ఓవర్ని తీసుకొని ఆ టర్న్ ఓవర్కి మనం జిఎస్టి ప్రకారం ట్యాక్సబుల్ అయ్యే టర్న్ ఓవర్ని యాడ్ చేస్తూ జిఎస్టి ప్రకారం ట్యాక్సబుల్ కాని టర్న్ ఓవర్ని ఎక్స్క్లూడ్ చేస్తూ 9C అనేది ఫిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్స్ ప్రకారం ఉండే ఓవరాల్ టర్న్ ఓవర్లో ఇంటర్నల్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ట్యాక్సబుల్ కావు. బట్ జిఎస్టి ప్రకారం ఆ టర్న్ ఓవర్ అనేది ట్యాక్సబుల్ కాబట్టి ఆ టర్న్ ఓవర్ని మనం డీమ్డ్ సప్లై అండర్ షెడ్యూల్ 1లో డిస్క్లోజ్ చేస్తాం. అండ్ అలానే మనం ఏదైతే క్లోజింగ్ అన్బిల్డ్ రెవెన్యూ అనేది ఉందో ఆ క్లోజింగ్ అన్బిల్డ్ రెవెన్యూ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం టర్న్ ఓవర్లో ఉంటుంది. బట్ జిఎస్టి ప్రకారం మనం ఆ ఫైనాన్షియల్ ఇయర్లో టర్న్ ఓవర్ కాదు కాబట్టి అన్బిల్డ్ రెవెన్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనే కాలంలో ఆ టర్న్ ఓవర్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. సో ఓవరాల్గా బుక్స్లో ఉండే టర్న్ ఓవర్కి జిఎస్టి ప్రకారం ట్యాక్సబుల్ అయ్యే టర్న్ ఓవర్ని యాడ్ చేస్తూ జిఎస్టి ప్రకారం ట్యాక్సబుల్ కాని టర్న్ ఓవర్ని ఎక్స్క్లూడ్ చేస్తూ మనం టేబుల్ నెంబర్ 5ని మనం ఫిల్ చేస్తాం. సో అగైన్ టేబుల్ నెంబర్ 5 ఆఫ్ GSTR 9C ఆల్సో లైక్ మన టేబుల్ నెంబర్ 4 ఆఫ్ GSTR 9 ఏవైతే ట్యాక్సబుల్ సప్లైస్ ఉన్నాయో ఆ ట్యాక్సబుల్ సప్లైస్ సంబంధించినటువంటి డేటా యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనం టేబుల్ నెంబర్ 5లో ఫిల్ చేస్తాం. వన్స్ టేబుల్ నెంబర్ 5లో ఫిల్ చేసిన వాల్యూ అండ్ అలానే మనకి GSTR 9C ప్రకారం ఏదైతే వాల్యూస్ మనం టేబుల్ నెంబర్ 4 అండ్ 5లో ఫ్రీ చేసామో ఆ వాల్యూస్కి ఉండే డిఫరెన్స్ అనేది ఇన్ కేస్ వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి రీజన్స్ అనేవి టేబుల్ నెంబర్ 6లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే టేబుల్ నెంబర్ 7 అనేది ఓవరాల్గా టేబుల్ నెంబర్ 5 ఆఫ్ GSTR 9C నుంచి డిరైవ్ అవుతుంది ఓవరాల్ వాల్యూ. ఆ వాల్యూకి మనం ఏదైతే నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ లైక్ నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్, నాన్ జిఎస్టీ సప్లైస్ అలానే జీరో రేటెడ్ సప్లైస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం అగైన్ టేబుల్ నెంబర్ 7లో మనం ఫిల్ చేస్తాం. సో ఓవరాల్గా మీరు కంపేర్ చేసినట్లయితే టేబుల్ నెంబర్ 4 ఆఫ్ GSTR 9లో ఏవైతే మనం డిస్క్లోజ్ చేసామో వాటికి సంబంధించినటువంటి డేటా టేబుల్ నెంబర్ 5 ఆఫ్ GSTR 9Cలో అడ్జస్ట్మెంట్స్తో మనకి రిఫ్లెక్ట్ చేస్తాం. అండ్ అలానే టేబుల్ నెంబర్ 5 ఆఫ్ GSTR 9లో ఏదైతే వాల్యూస్ మనం ఫిల్ చేసామో ఆ వాల్యూస్ అనేవి మనం టేబుల్ నెంబర్ 7 ఆఫ్ GSTR 9Cలో మనం ఫిల్ చేస్తాం. సో అగైన్ టేబుల్ నెంబర్ 5 అనేది ట్యాక్సబుల్ సప్లైకి సంబంధించినటువంటిది అండ్ టేబుల్ నెంబర్ 7 అనేది అదర్ దాన్ ట్యాక్సబుల్ సప్లైస్ లైక్ నిల్ రేటెడ్ అండ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్కి సంబంధించినటువంటి టేబుల్. అండ్ అగైన్ ఇక్కడ ఏదైనా డిఫరెన్స్ అనేది మనకి వచ్చినట్లయితే వాటికి సంబంధించి మనం టేబుల్ నెంబర్ 8లో మనం డిస్క్లోజ్ చేయాలి. ఆఫ్టర్ ద టేబుల్ నెంబర్ 9 అనేది ఆఫ్ GSTR 9C అనేది అగైన్ డిరైవ్డ్ ఫ్రమ్ ది టేబుల్ నెంబర్ 9 ఆఫ్ GSTR 9. అంటే మనం టేబుల్ నెంబర్ 9 ఆఫ్ GSTR 9లో ఏదైతే ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ పే డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసామో ఆ వాల్యూస్కి మనం రేట్ వైజ్ సెగ్రిగేషన్ అనేది టేబుల్ నెంబర్ 9 ఆఫ్ GSTR 9Cలో మనం ఫిల్ చేస్తాం. సో టేబుల్ నెంబర్ 9లో ఓవరాల్గా ట్యాక్స్ లైబిలిటీ ఎంత ఉంది, ఎంత పేమెంట్ చేసామనేది డిస్క్లోజ్ చేస్తాం ఆఫ్ GSTR 9. ఇక్కడ టేబుల్ నెంబర్ 9 ఆఫ్ GSTR 9Cలో ఆ రేట్ వైజ్ మనం సెగ్రిగేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఓవరాల్ వాల్యూ అనేది అగైన్ టేబుల్ నెంబర్ 9 నుంచి డిరైవ్ అవుతూ వాటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ని అగైన్ ఇక్కడ మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది.
ఇన్ కేస్ ఇక్కడ కూడా మనకి డిఫరెన్స్ ఏదైనా డిరైవ్ అయినట్లయితే వాటికి సంబంధించినటువంటి రీజన్స్ అనేవి మనం టేబుల్ నెంబర్ 10లో మనం డిస్క్లోజ్ చేయాలి. సో అగైన్ 9లో మనం రేట్ వైజ్ అవుట్వర్డ్ సప్లైస్ తాలూకు సెగ్రిగేషన్ ఇస్తాం. ఆ డిఫరెన్స్ అనేది ఏదైనా మనం 9కి డిఫరెన్స్లో వచ్చినట్లయితే టేబుల్ నెంబర్ 10లో రీజన్స్ అనేవి ఫిల్ చేస్తాం. అండ్ ఈ రీజన్స్ ద్వారా మనం ఏదైతే ట్యాక్స్ పేయబుల్ ఆర్ పెయిడ్ ఉందో ఆ వాల్యూస్ అనేవి అగైన్ మనం టేబుల్ నెంబర్ 11 ఆఫ్ జిఎస్టిఆర్ 9సిలో మనం ఫిల్ చేస్తాం. సేమ్ లైక్ టేబుల్ మనకి టేబుల్ నెంబర్ 14 ఆఫ్ జిఎస్టిఆర్ 9 అనేది అవైలబుల్లో ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడు టేబుల్ నెంబర్ జిఎస్టిఆర్ 9 అనేది మనం ఫిల్ చేసిన ఫైల్ చేయకుండా ఆ వాల్యూస్ని మనం టేబుల్ నెంబర్ 14 ఆర్ టేబుల్ నెంబర్ 11 ఆర్ టేబుల్ నెంబర్ 5, 7, 9లో మనం ఆఫ్ జిఎస్టిఆర్ 9సిలో ఫిల్ చేస్తూ ఆ వాల్యూస్ మనకి టాలీ అయ్యాక మాత్రమే ఆర్ మ్యాచ్ అయ్యాక మాత్రమే 9ని మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం టేబుల్ నెంబర్ 12 ఆఫ్ జిఎస్టిఆర్ 9సిలో బుక్స్ ప్రకారం ఉండేటువంటి ఐటీసీని మనం రిఫ్లెక్ట్ చేస్తాం. సో ఆ స్టేట్కి సంబంధించి ఓవరాల్గా ఉండేటువంటి ఐటీసీ మనకి బుక్స్ ప్రకారం ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది టేబుల్ నెంబర్ 12ఏలో మనం డిస్క్లోజ్ చేస్తాం. ఆ వాల్యూ అనేది వన్స్ ఫిల్ చేశాక అగైన్ మనం 12బి ఏదైతే ఉందో ఐటీసీ బుక్ ఇన్ ది ఎర్లియర్ ఫైనాన్షియల్ ఇయర్ క్లైమ్డ్ ఇన్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ రిఫరెన్స్ అనేది మనకి యాక్చువల్గా టేబుల్ నెంబర్ 6A ఆఫ్ జిఎస్టిఆర్ 9లో మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఆ వాల్యూస్ ఏదైతే మనం 6Aలో చూపించామో ఆ వాల్యూస్ అనేవి అగైన్ మనం టేబుల్ నెంబర్ 12B ఆఫ్ జిఎస్టిఆర్ 9సిలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మనం టేబుల్ నెంబర్ 8C ఆఫ్ జిఎస్టిఆర్ 9 అండ్ టేబుల్ నెంబర్ 12 అండ్ 13 ఆఫ్ జిఎస్టిఆర్ 9లో ఏదైతే ఐటీసీ వాల్యూస్ మనం ఫిల్ చేసామో అంటే 24, 25 క్లైమ్డ్ ఇన్ 25, 26 ఆ వాల్యూస్ అనేవి అగైన్ మనకి టేబుల్ నెంబర్ 12Cలో మనం రిఫ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఉండేటువంటి ఐటీసీ అనేది టేబుల్ నెంబర్ 12Aలో రిఫ్లెక్ట్ చేస్తాం. అండ్ లాస్ట్ ఇయర్ క్లైమ్డ్ ఇన్ కరెంట్ ఇయర్ అనేది టేబుల్ నెంబర్ 12Bలో రిఫ్లెక్ట్ చేస్తాం. కరెంట్ ఇయర్ ఐటీసీ క్లైమ్డ్ ఇన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది టేబుల్ నెంబర్ 12Cలో మనం డిస్క్లోజ్ చేస్తాం. వన్స్ ఈ వాల్యూస్ అనేవి ఫిల్ చేశాక ఏదైతే మనకి టేబుల్ నెంబర్ 12Dలో వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనకి టేబుల్ నెంబర్ 7J ఆఫ్ జిఎస్టిఆర్ 9 ఏదైతే ఉందో ఆ వాల్యూస్కి మనకి కంపేర్ అవుతుంది. ఈ వాల్యూస్ అనేవి అగైన్ మనం టేబుల్ నెంబర్ 7J నుంచి డిరైవ్ అవుతూ ఈ రెండింటికి మధ్య ఉండే డిఫరెన్స్ అనేది మనకి టేబుల్ నెంబర్ 12Fలో డిస్క్లోజ్ అవుతుంది. సో ఓవరాల్గా మన బుక్స్లో ఉండే టర్న్ ఓవర్ మనం డిరైవ్ అయ్యి దాని నుంచి లాస్ట్ ఇయర్ క్లైమ్డ్ ఇన్ కరెంట్ ఇయర్ ఐటీసీ క్లైమ్డ్ ఇన్ నెక్స్ట్ ఇయర్ అనేది డిరైవ్ అయ్యాక మనకు వచ్చినటువంటి బుక్స్ వాల్యూతో జిఎస్టిఆర్ 9లో ఉండేటువంటి నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ఐటీసీ ఆఫ్టర్ రివర్సల్ అంటే టేబుల్ నెంబర్ 7J ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్య వచ్చే డిఫరెన్సే మనకి టేబుల్ నెంబర్ 12F. ఇన్ కేస్ ఇక్కడ డిఫరెన్స్ అనేది ఏదైనా వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనం టేబుల్ నెంబర్ 13లో మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే టేబుల్ నెంబర్ 14లో మనకి సంబంధించినటువంటి ఐటీసీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెండిచర్ వైజ్ మనం సెగ్రిగేషన్ అనేది చేస్తాం. ఇక్కడ ఎక్స్పెండిచర్ వైజ్ అంటే ఓవరాల్ ఐటీసీకి సంబంధించినటువంటి ఐటీసీ పర్చేజెస్ నుంచి ఎంత డిరైవ్ అయ్యాం, ఫ్రైట్ నుంచి ఎంత డిరైవ్ అయ్యాం, అలానే ఇన్సూరెన్స్ అండ్ రెంట్ నుంచి ఎంత డిరైవ్ అయ్యాం, అండ్ అలానే క్యాపిటల్ గూడ్స్ నుంచి ఎంత డిరైవ్ అయ్యాం, అండ్ అలానే అదర్ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ నుంచి ఎంత డిరైవ్ అయ్యాం అనేది ఇక్కడ మనం వాటి యొక్క టాక్సబుల్ వాల్యూస్ అనేది ఫిల్ చేస్తాం. వాటికి సంబంధించినటువంటి ఓవరాల్ ఐటీసీ అంటే ఐజిఎస్టీ ప్లస్ సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ ఈ 3 ఐటీసీస్ అనేవి ఇక్కడ మనం ఫిల్ చేస్తూ అందులో ఎలిజిబుల్ ఐటీసీ ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా టాక్సబుల్ వాల్యూ ఇక్కడ ఫిల్ చేస్తాం, ఓవరాల్ ఐటీసీ ఇక్కడ ఫిల్ చేస్తాం, ఓవరాల్ ఐటీసీలో ఎలిజిబుల్ ఐటీసీ ఏదైతే ఉందో ఆ ఎలిజిబుల్ ఐటీసీ మనం ఇందులో ఫిల్ చేస్తాం. అగైన్ ఇక్కడ వచ్చే వాల్యూ అనేది
ఇక్కడ మనం ఓవరాల్‌గా ఉండేటువంటి ఐటీసీలో ఎలిజిబుల్ ఐటీసీ మాత్రమే మనం ఇందులో డిస్క్లోజ్ చేస్తాం. వన్స్ ఎలిజిబుల్ ఐటీసీ మనం ఇందులో డిస్క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ డిరైవ్ అయిన వాల్యూ అనేది అగైన్ మనకి టేబుల్ నంబర్ 7J ఆఫ్ జీఎస్టీఆర్ 9తో కంపారిజన్ అనేది జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్‌గా మనం టేబుల్ నంబర్ 14Tలో డిఫరెన్స్‌గా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వాల్యూ అనేది ఆ రీజన్స్ అనేవి మనం అగైన్ టేబుల్ నెంబర్ 15లో మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనం టేబుల్ నెంబర్ 5లో టాక్సబుల్ టర్న్ ఓవర్కి సంబంధించినటువంటి బుక్స్లో ఉండేటువంటి టర్న్ ఓవర్ విత్ ది టేబుల్ నెంబర్ 4 ఆఫ్ జిఎస్టిఆర్ 9తో కంపారిజన్ అనేది జరుగుతుంది. అండ్ టేబుల్ నెంబర్ 7 ఆఫ్ జిఎస్టిఆర్ 9C అనేది మనకి టేబుల్ నెంబర్ 5 ఆఫ్ జిఎస్టిఆర్ 9 వాల్యూస్తో కంపారిజన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 9 అనేది మనం ట్యాక్స్ పేమెంట్ ఏదైతే చేశామో ఆ ట్యాక్స్ పేమెంట్కి సంబంధించినటువంటి రేట్ వైజ్ ట్యాక్స్ లైబిలిటీ అనేది ఇక్కడ మనకి టేబుల్ నెంబర్ 9 ఆఫ్ జిఎస్టిఆర్ 9Cలో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అలానే టేబుల్ నెంబర్ 12లో ఓవరాల్గా ఉండేటువంటి బుక్స్ ప్రకారం ఉండే ఐటీసీ మనం క్లెయిమ్ చేసినటువంటి టేబుల్ నెంబర్ 6 ఆఫ్ జిఎస్టిఆర్ 9లో ఉండే వాల్యూ అండ్ రివర్స్ చేసిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యే టేబుల్ నెంబర్ 7J ఆఫ్ జిఎస్టిఆర్ 9లో ఉండే వాల్యూస్కి కంపేర్ అవుతుంది. అండ్ అలానే టేబుల్ నెంబర్ 14లో కూడా మనకి సేమ్ టేబుల్ నెంబర్ 7J ఆఫ్ జిఎస్టిఆర్ 9 వాల్యూస్తో మన బుక్స్ ప్రకారం ఉండే ఎలిజిబుల్ ఐటీసీ అనేది కంపేర్ అవుతుంది. వన్స్ మనం ఈ టేబుల్స్ అనేవి ఫిల్ చేశాక హోమ్ బటన్లో మనకి జేసన్ ఫైల్ జనరేట్ జేసన్ ఫైల్ అనే ఒక ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ జనరేట్ జేసన్ ఫైల్ అనేది వన్స్ మనం క్లిక్ చేశాక ఆ జేసన్ ఫైల్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ ఆఫ్లైన్ ఏదైతే ఇక్కడ ఆప్షన్ ఉందో జిఎస్టిఆర్ 9C ట్యాబ్లో ఆఫ్లైన్ అనే ట్యాబ్ దగ్గర మనం జేసన్ ఫైల్ని అప్లోడ్ చేసి ఇనిషియేట్ ఫైలింగ్ చేయొచ్చు. సో ఓవరాల్గా జిఎస్టిఆర్ 9 అనేది మనం ఫిల్ చేసిన ఆ వాల్యూస్ అనేవి కంపల్సరీ 9Cలో ప్రతి ఒక్క టేబుల్స్కి మ్యాచ్ అయ్యాక డిఫరెన్సెస్ అనేవి రీజన్స్తో సహా ఫైండింగ్ అయ్యాక మాత్రమే మనం 9 ఫైల్ చేసి ఆఫ్టర్ దట్ మనం 9C అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనకి చాలామంది జిఎస్టిఆర్ 9 అండ్ 9Cకి సంబంధించి ఓన్లీ మనకి 9 ఒకటి ఫైల్ చేస్తే సరిపోతుంది అండ్ 9C ఫైల్ చేయాల్సిన నెసెసిటీ లేదనుకుంటారు. బట్ ఓవరాల్గా మీకు 5 crore అబవ్ క్రాస్ అయినట్లయితే కంపల్సరీ 9C అనేది కూడా మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఓవరాల్గా పాన్ ఇండియా లెవెల్లో మనకి టర్న్ ఓవర్ అనేది 5 crore క్రాస్ అయినట్లయితే ఆ పాన్ నెంబర్కి సంబంధించినటువంటి ఏదైనా జిఎస్టిఎన్ నెంబర్లో టర్న్ ఓవర్ లేకపోయినా సరే ఆ జిఎస్టిఎన్ నెంబర్కి కూడా మనం 9 అండ్ 9C అనేది ఫైల్ చేయాలి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టర్న్ ఓవర్ అండ్ టాక్సబుల్ వాల్యూస్ ఓవరాల్గా 5 crore అబవ్ క్రాస్ అయినట్లయితే ప్రతి ఒక్క జిఎస్టిఎన్ నెంబర్కి మనం 9 అండ్ 9C అనేది ఫిల్ చేయాలి. అండ్ అలానే మనకి లాస్ట్ డేట్ అనేది 31st December 2025. మరిన్ని జిఎస్టీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.